అందరికీ జై తెలంగాణ. అమ్మాయిలు ఎవ్వరూ చేతులు ఎత్తడం లేదు. జై తెలంగాణ. రెండు చేతులతో చెప్పండి జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. సభాధ్యక్షులు పెద్దలు వరంగల్ తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ నన్నపనేని నరేందర్ గారికి, అదేవిధంగా నేటి ముఖ్య అతిథి విద్యార్థులందరికీ ఒక అన్న, ఒక ప్రియ మిత్రుడు, ఒక గార్డియన్, ఒక దిక్సూచి. మరి తెలంగాణలో ఇది కేవలం కాకతీయుల నాటి తెలంగాణనే కాదు, ఈ తెలంగాణను 21వ శతాబ్దంలో ప్రపంచ పటంలో ఒక గొప్ప స్థానంలో నిలబెట్టాలని ఐటీ రంగంలో, పారిశ్రామిక రంగంలో, అదేవిధంగా పట్టణాభివృద్ధి రంగంలో మరెన్నో రంగాల్లో తెలంగాణను ముందు వరుసలో ఉంచిన తనకు తానే సాటైన మరి పెద్దలు గౌరవనీయులు మరి తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారికి, అదేవిధంగా మరి వేదిక మీద ఉండే అందరూ నాయకులకు, సమయం తక్కువగా ఉంది, నేను లేట్ వచ్చినందుకు దయచేసి క్షమించండి. మరి వేదిక మీద ఉండే అందరూ నాయకులకు, అదేవిధంగా వేదిక కింద ఉండే పట్టభద్రుల మిత్రులకు, అలాగే మీడియా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మిత్రులారా ఇంతవరకు రాకేష్ రెడ్డి మాట్లాడారు. మరి రాకేష్ రెడ్డి మాటల్లో మీకు ఎక్కడన్నా బూతు పదాలు వినిపించినాయా? ఎక్కడైనా అసభ్యకరమైన భావజాలం ఏమైనా బయటపడ్డదా? లేదు మిత్రులారా. మరి ఇలా అలాంటి ఒక గొప్ప వజ్రం లాంటి, రత్నం లాంటి, పగడం లాంటి ఒక గొప్ప అభ్యర్థిని మనకిచ్చిన పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాలంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకసారి మన ఊరుగాళ్ళు బిడ్డ గట్టిగా కొట్టండి. మిత్రులారా, ప్రశ్నించే గొంతుక అని ప్రతిరోజు కూడా గత 10 సంవత్సరాల నుంచి మనల్ని ఊదరగొడుతున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యేకత ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ కేవలం ప్రశ్నించే గొంతుక మాత్రమే తయారు చేయదు, పరిష్కారం ఇచ్చే గొంతుకలను కూడా తయారు చేస్తారు. ఉదాహరణ మీకు చెప్పాలి. ఇప్పుడు లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మిత్రులారా, నిన్న నేను, కేటీఆర్ గారు, మేము నల్గొండ ఉమ్మడి జిల్లాలో మిర్యాలగూడ, అదేవిధంగా నల్గొండ, సాగర్ ఈ 3 నియోజకవర్గాల్లో మేము పట్టభద్రులతో సభలు నిర్వహించడం జరిగింది. మరి పట్టభద్రుల సభలు నిర్వహించే క్రమంలో మాకు ఒక తండ్రి, ఆయన పేరు ముంజం భిక్షపతి, ఆయన కూతురును సాంఘిక సంక్షేమ శాఖ, ఆయన కూతురుతో పాటు ఇంకొక 2 అమ్మాయిలను, ఇంకొక అబ్బాయిని అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు సాంఘిక సంక్షేమ శాఖ నిధులతోని పంపిస్తే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్లకు సెమిస్టర్కు $6,000 ఫీజు కట్టి పంపిస్తే 3 సెమిస్టర్ల ఫీ పంపించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాళ్లకు మేము ఫీ ఇవ్వము, ఇక్కడ ఏవి రూల్స్ లేవని చెప్పేసి ఆపేస్తే అమ్మాయిలండి, వయస్సు 19 సంవత్సరాలు, తల్లిదండ్రులు లేరు, 12,000 కిలోమీటర్ల అట్లాంటిక్ మహాసముద్రం దాటి అమెరికాలో అయోవా రాష్ట్రంలో ఎవరూ తెలియదు, కేవలం యూనివర్సిటీ డామ్లో బతకాలి. సమ్మర్ హాలిడేస్కి అంత సమ్మర్ వెకేషన్ అమెరికాలో మే నుంచి సెప్టెంబర్ వరకు సమ్మర్ వెకేషన్ ఉంటుంది. సమ్మర్ వెకేషన్కు ఇంటికి కూడా తీసుకురాలేని పరిస్థితి, అన్ని డబ్బులు లేవు పేదవాళ్ళ దగ్గర. వాళ్ళ ముగ్గురికి, ఆ ముగ్గురు ఇంకెంతోమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ స్కాలర్షిప్ రాలేదని ఒక తండ్రి ఏడ్చుకుంటూ ఒక లెటర్ పంపిస్తే నిన్న కేటీఆర్ గారి సమక్షంలో ఆ లెటరు మేము ప్రజల ముందర చదివి, దమ్ముంటే ఈ సమస్యను ముందు మీ ప్రశ్నించే గొంతుకలు ఈ సమస్యను పరిష్కారం చేయండి అని మేము ఒక సవాల్ విసిరితే, మా రాకేష్ రెడ్డి అందరం కలిసి సవాల్ విసిరితే, నిన్న రాత్రి 9:30 కన్నా గారు డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మీరు అక్కడికి ఎందుకు పోయినరు, ఎవరు లెటర్ రావన్నారు మీకు, మేము చేస్తాం కదా అని చెప్పి పొద్దున 8:30కు వాళ్ళను వాళ్ళ ఆఫీస్కి పిలిపించుకొని మీకు 2 రోజుల లోపల మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పిండ్రు. మిత్రులారా,
రేపు రాకేష్ రెడ్డిని ఎన్నుకుంటే ఇలాంటి అద్భుతాలు రోజుకొకటి జరుగుతాయి. మీరు నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నారా లేదా? బరాబర్ జరుగుతాయి మిత్రులారా. ఈరోజు ఈ యుద్ధం అనేది కేవలం రాకేష్ రెడ్డి గారికో తీన్మార్ మల్లన్న గారికో మధ్యలో జరుగుతున్న యుద్ధం కాదు. ఇది ఒక గొప్ప ఆశయానికి, మరోవైపు అహంకారానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధం రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఈ యుద్ధం ఒక నిప్పు లాంటి నిజానికి, ఘోరమైన అబద్ధాలకు మధ్యలో జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధం త్యాగానికి, అదేవిధంగా ద్రోహానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. అందుకొరకే ఈ యుద్ధంలో పట్టభద్రులుగా మనం పట్టపగలే మోసానికి గురి కాకూడదు. 2023 నవంబర్ 30వ తారీఖు నాడు ఇంత బాగా చదువుకున్న మనను, వరంగల్ మహానగరం అంటేనే కాకతీయుల కాలం నాటి నుండి నేటి వరకు కూడా చదువులకు పుట్టినిల్లు. ఎన్నో గొప్ప యూనివర్సిటీలు, ఎన్నో గొప్ప కాలేజీలు, ఎంతోమంది ప్రయోజకులు, దేశ చరిత్రనే మార్చిన గొప్ప గొప్ప పట్టభద్రులను మరి తయారు చేసిన ఈ ఓరుగల్లు తల్లి కూడా ఆ పట్టపగలు మోసానికి గురైంది మిత్రులారా. ఆ మోసానికి మళ్ళీ గురి కావద్దనే ఈరోజు మీ అందరితో కలిసి మేధో మదనం పెట్టడం జరుగుతూ ఉన్నది. దయచేసి మీరు ఓటేసేటప్పుడు 27వ తారీఖు నాడు తప్పకుండా ఓటేయాలి. ఓటేసేటప్పుడు అభ్యర్థుల గుణగణాలు చూడండి, దయచేసి చూడండి, ఇది చూడాలి. ఇప్పటి వరకు రాకేష్ రెడ్డి తన బయో తానే చెప్పుకున్నాడు. దానికి నేను కొన్ని యాడ్ చేస్తాను, ఎందుకంటే మీరందరూ కూడా చాలామంది ఆస్పిరేషనల్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కాబట్టి మీకు చెప్పాలి. మిత్రులారా, రాకేష్ రెడ్డి ఇక్కడే పక్కనుండే వంగపాడులో రైతు కుటుంబంలో పుట్టిండు. ఎలాంటి దుర్వ్యసనాలకు లోను కాకుండా, ఎలాంటి 90 ml బాటిళ్లకు బానిస కాకుండా, ఎలాంటి గంజాయికో సిగరెట్కో వాటికి బానిస కాకుండా తల్లిదండ్రుల కలలను తన గుండెలో పెట్టుకొని ఆ చదువుల తల్లి ఒడిలో మరి నిద్రపోయి చాలా గొప్పగా మరి చదువుకొని 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి అదేవిధంగా ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంకర్గా మారిండు మన ఓరుగల్లు బిడ్డ రాకేష్ రెడ్డి. అంతటితో ఆగలేదు, మరి దేశంలోనే అత్యంత గొప్ప బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి అక్కడ కూడా విద్యార్థి నాయకుడిగా చెలామణ. విద్యార్థి నాయకులు అంటే మనకు జనరల్గా చదువులు అశ్రద్ధ చేసి చదవకుండా టీచర్లను బెదిరించి బరాబర్ ఫస్ట్ క్లాస్ GPA తీసుకునే వాళ్ళు కాదు విద్యార్థి నాయకులు. ఒకవైపు గోల్డ్ మెడల్ తీసుకుంటూనే మరోవైపు విద్యార్థి నాయకుడిగా ఉండి ఎన్నో గొప్ప ఆవిష్కరణలకు ఈ ప్రపంచ గతినే మార్చిన సిలికాన్ వ్యాలీకి మరి ఉద్యోగస్తుడిగా మన రాకేష్ రెడ్డి పోవడం జరిగింది. అక్కడ ఆయన ఫేస్బుక్లో పనిచేశారు, అదేవిధంగా మరి సిటీ బ్యాంక్లో పనిచేశారు, అదేవిధంగా ఎన్నో కంపెనీలో పనిచేసి అక్కడ లగ్జరీ కార్లకో పెద్ద పెద్ద బంగళాలకో లేకపోతే అక్కడ ఉండే సుఖాలకో సౌకర్యాలకో అలవాటు కాకుండా నా ఓరుగల్లు తల్లికి, నా తెలంగాణకు నేనేమైనా చేయాలని చెప్పేసి 2013లో అది తృణప్రాయంగా వదిలేసి ఇక్కడికి వచ్చిండు రాకేష్ రెడ్డి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఎన్నో పత్రికలకు వ్యాసాలు రాసిన మేధావి మన ఓరుగల్లు బిడ్డ రాకేష్ రెడ్డి. ఆయన ఎన్నో పత్రికలకు వ్యాసాలు రాయడమే కాకుండా ఇండియన్ ఎకానమీ మీద పుస్తకాలు కూడా రాశాడు. అదేవిధంగా ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా అనే ఇంకొక పుస్తకం కూడా రాసినట్లు ఎన్ని పుస్తకాల్లో రాశాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.